అక్కినేని నట వారసుల్లో మూడో తరం హీరోగా నాగచైతన్య ఎంతో కష్టపడుతున్నాడు. తన పాత తండ్రిలాగా అత్యంత త్వరగా స్టార్డమ్ రాలేదు చైతూకి. కానీ మంచి సినిమాలు చేస్తూ మంచి పేరు మాత్రం సంపాదించుకున్నాడు. టైర్ 1 హీరోల లిస్ట్ లో మాత్రం చేరలేకపోతున్నాడు. అయితే వారసత్వం గురించి మాట్లాడకుండా తన మార్క్ సినిమాలను చేసుకుంటూ సొంత ఇమేజ్ ని మాత్రం సంపాదించగలిగాడు చైతూ. ఫ్లాప్ సినిమాలు చేసినా, హిట్ సినిమాలు చేసినా నాగచైతన్య సినిమాలంటే కాస్త పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి. ఆడియన్స్ లో ఈ మధ్య మరీ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్నాడు చైతూ. ఎక్కువగా లవ్ స్టోరీస్ చేసుకుంటూ అందులోనే వేరియేషన్స్ ను ఎమోషనల్ టచ్ ఇస్తున్నాడు. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసినా అవి కలిసి రాకపోవడంతో లవ్ స్టోరీనే నమ్ముకున్నాడు అక్కినేని హీరో. రీసెంట్ గా లవ్ స్టోరీకి ఓ రియల్ స్టోరీని యాడ్ చేసి తండేల్ మూవీతో హిట్ కొట్టాడు నాగచైతన్య. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే కింగ్ నాగార్జునకు స్పెషల్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ల్యాండ్ మార్క్ మూవీస్, హలో బ్రదర్, మన్మధుడు. అయితే ఈ సినిమాలు కరెక్ట్ గా డ్రైవ్ చేయగల దర్శకుల కోసం చైతూ చూస్తున్నాడట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన్మధుడు సినిమాను సీక్వెల్ చేసి నాగార్జుననే దెబ్బతిన్నాడు. ఇక హలో బ్రదర్ ని కూడా నాగార్జునతో సీక్వెల్ చేయాలని అనిల్ రావుపుడి చూస్తున్నాడట. మరి ఈ రకంగా చూసుకుంటే నాగ చైతన్య కోరిక తీరడం సాధ్యమేనా అనిపిస్తుంది. ఇక ఇందులో నిజం ఎంతుందో చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ హిట్ ను ఎంజాయ్ చేస్తుంటే నాగార్జున మాత్రం కుబేర సినిమాతో పాటు మరో తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.